స్తోత్రం, హల్లెలూయా. లేపాడు. చెప్పండి, లాజర్ని యేసుప్రభు ఏం చేశాడమ్మా? లేపాడు. ఆమేన్. లేచాడు. ఎందులో నుండి లేచాడు? సమాధిలో నుండి లేచాడు. హల్లెలూయా. లాజరు సమాధిలో నుండి లేచిన తర్వాత చచ్చిపోయినప్పుడేమో యేసు ప్రభు 4 రోజులు ఆలస్యంగా వచ్చాడు. ఇప్పుడు లేచిన తర్వాత లాజర్ దగ్గరికి 6 రోజుల ముందు వస్తున్నాడు. ఆమేన్. అంటే లేచిన ఒక వ్యక్తి, లేపిన ఒక వ్యక్తి. ఇక్కడ ఎవరున్నారు? లాజర్ ఏమో లేచాడు, లాజర్నేమో యేసు ప్రభు లేపాడు. ఆమేన్. అంటే ఇప్పుడు ఇక్కడ కాంబినేషన్ మనకు కనబడుతుంది. ఏంటి ఆ కాంబినేషన్ అంటే, ఒక వ్యక్తి ఏమో సమాధిలో నుండి లేచాడు, ఒక వ్యక్తి ఏమో సమాధిలో ఉన్నవాన్ని లేపాడు. ఆమేన్. వీళ్ళిద్దరు కాంబినేషన్ గురించి అక్కడ రాయబడింది. ఆ మాట మనం చదివితే 12వ అధ్యాయం 1వ వచనంలో, కాబట్టి యేసు తానే మృతుల్లో నుండి లేపిన లాజరు ఉన్న బేతనీయకు పాస్కా పండుగకు 6 దినములు ముందుగా వచ్చెను. అక్కడ వారు ఆయనకు విందు చేసిరి. మార్తా ఉపచారము చేసెను. లాజరు ఆయనతో కూడా భోజనముకు కూర్చున్న వారిలో ఒకడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే యేసు ప్రభు లాజర్ని లేపాడు, లాజర్ దగ్గరికి వచ్చాడు, లాజర్ని తనతో పాటు భోజనానికి కూర్చోబెట్టుకున్నాడు. ఆమేన్. దట్ ఈస్ ద ఫెలోషిప్. హల్లెలూయా. అంటే ఇప్పుడు నేను చెప్పే విషయం బాగా మీరు వినండి. మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరు అంటే లేపేవాడు. ఆమేన్. మనము ఏమై ఉండాలి అంటే లేచిన వారమై ఉండాలి. ఆమేన్. మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరమ్మా? లేపినవాడు. ఆమేన్. మనమేమై ఉండాలి? లేచిన వారమై ఉండాలి. హల్లెలూయా. అంటే మనం లేపినవాడు ఆయనై ఉండి లేచిన వారు మనమై ఉంటే ఆ కాంబినేషన్ అనేది చాలా పవర్ఫుల్గా ఉంటుంది. ఆమేన్. ఇప్పుడు ఈ కాంబినేషన్, ఇద్దరు వ్యక్తుల్ని గూర్చి దేవుడు యొక్క వాక్యం మనకి ఏ విధంగా ప్రత్యక్షమవుతుందో మీరు ఒకసారి చూస్తే, యోహాను సువార్త 12వ అధ్యాయం 9వ వచనం చూడండి. కాబట్టి యూదులలో సామాన్య జనులు ఆయన అక్కడ ఉన్నాడని తెలుసుకొని యేసును చూచుటకు మాత్రమే గాక మృతులలో నుండి ఆయన లేపిన లాజర్ని కూడా చూడవచ్చిరి. దేవునికి స్తోత్రం. అంటే ప్రజల హృదయాలలో ఒక ఆలోచన వచ్చింది. ఎప్పుడో ఒక రోజు లాజర్ అనేటువంటి వ్యక్తి మొన్న మధ్య చనిపోయాడండి, ఆయన్ని ఒక వ్యక్తి లేపాడంట. ఆమేన్. ఈ లేపిన వాడెవరో లేచిన వాడెవరో మేము చూడాలని ప్రజలందరూ, హల్లెలూయా, ప్రజలందరూ ఏమవుతున్నారమ్మో? వచ్చేస్తున్నారు. ఆమేన్. హల్లెలూయా. యేసుని మాత్రమే గాక యేసు లేపిన లాజర్ని కూడా. హల్లెలూయా. ఇప్పుడు నాకేం అర్థమైంది ఆ వాక్యంలో అంటే, నిజంగా మనం ఒకవేళ లేచి ఉండుంటే, ఆమేన్, హల్లెలూయా, మనల్ని కూడా జనాలు చూడడానికి వచ్చుండే వాళ్ళుగా. ఆమేన్. నేను అంటాను, ఈరోజు క్రైస్తవ సమాజం ఇంకా సమాధిలో ఉంది. ఎక్కడుంది? నేనంటాను, బేసిక్గా నిద్రపోయినోడిని లేపొచ్చు కానీ నిద్రపోయినట్టు నటించేటోడిని లేపలేం. యేసు ప్రభుకి ఇప్పుడు సమస్య ఏంటంటే, నిద్రపోయినోడిని లేపడం అంటే ఈజీ. ఆమేన్. కానీ ఈరోజు క్రైస్తవ సమాజం ఎక్కడుంది తెలుసా? నిద్రపోతున్నట్టు నటిస్తున్న స్థితిలో ఉంది. ఎక్కడుందమ్మా? నటించే స్థితిలో ఉండేవాడిని లేపడం. నిజంగానే లాజరు సమాధిలో ఉన్నాడు, చచ్చిపోయాడు కాబట్టి అతన్ని ఏం చేశాడమ్మా? యేసయ్య బ్రతికించాడు. హల్లెలూయా. ఇప్పుడు వీళ్ళిద్దరు కాంబినేషన్, ఈ ఇద్దరు వ్యక్తుల్ని ప్రపంచం ఏమనుకుంటుంది? చూడాలి. అరే, వీడు సమాధిలో నుండి లేచాడంటే ఎలా లేచాడు, అసలు ఏం జరిగిందో కనుక్కుందాం అనే ఒక ఆశ ప్రజల్లో, ఒక కుతూహలం, ఒక వింత, ఒక ఆశ్చర్యం చూడాలని వాళ్ళు ఆశపడుతున్నారు. ఆమేన్. అంటే నేనంటాను, ఈరోజు నిజంగా నువ్వు బాప్తిసం పొందావు, నువ్వు రక్షణ పొందావు, నువ్వు క్రైస్తవ కుటుంబంలో పుట్టావు, నువ్వు ఒక దేవుని బిడ్డవు. నేను అంటున్నాను, నీవు సమాధిలో నుండి లేచావా? సమాధిలోనే ఉన్నావా? వాట్ ఈస్ ద టర్మ్? సమాధి అంటే ఏమిటి? ఏ అప్పుల సమస్య అనే సమాధిలో నీవు ఉన్నావో,
ఏ ఆర్థిక సమస్యలనే సమాధిలో నీవు ఉన్నావో, ఏ కుటుంబ సమస్యలనే సమాధిలో నీవు ఉన్నావో, ఏ ఆచారాలనే సమాధిలో నీవు ఉన్నావో, ఏ దగుల్బాజీ కార్యాలనే సమాధిలో నీవు ఉన్నావో, ఏ చెడు వ్యసనాలనే సమాధిలో నీవు ఉన్నావో, ఏ నిందలు అవమానాలనే సమాధిలో నీవు ఉన్నావో, కులపిచ్చి అనే సమాధిలో ఉన్నావా, లేకపోతే మరి ఏ విధమైనటువంటి సమాధిలో నీ జీవితం ఉందో నాకు తెలియదు. కానీ ప్రభు ఈరోజు అంటున్నారు, లాజర్ని లేపినటువంటి దేవుడు నిన్ను కూడా ఆ సమాధిలో నుండి లేపాలని ఆశపడి దిగి వచ్చిన రోజు ఈరోజు. ఆమేన్. ఆయన మనల్ని లేపాలనుకుంటున్నాడండి. మనమేమో ఆచారాలనే సమాధిలో ఉన్నాం, మనమేమో కులపిచ్చ అనే సమాధిలో ఉన్నాం, మనకేమో మతపిచ్చ అనే సమాధిలో మనం ఉన్నాం, మనమేమో ఇహలోక సంబంధమైన సుఖభోగాలు అనే సమాధిలో మనం ఉన్నాం. ఆమేన్. ప్రభు అంటున్నాడు, నువ్వు లేవాలి. ఆమేన్. ఆయన లేపగలుగుతాడండి, ఆయనకి ఈజీ అది. కానీ లేవడం మనకు సాధ్యం అవ్వాలి. ఆమేన్. లేవడానికి మనం ఇష్టపడాలి. ఆమేన్. ఈ మతం అనే దాన్ని మనం విడిచిపెట్టి, ఈ ఆచారాలు అనే దాన్ని మనం విడిచిపెట్టి, ఈ దగుల్బాజీ మోసగారితనం అనే పనుల్ని విడిచిపెట్టి, నిజాయితీగా యథార్థంగా దేవుని వాక్యానికి లోబడి జీవించే ఒక జీవితం, లేపబడిన ఒక జీవితం. హల్లెలూయా. ప్రభు మనకి ఏమి ఇవ్వాలనుకుంటున్నాడంటే లేపబడిన ఒక జీవితం. ఈరోజు ప్రసంగం టైటిల్ ఏంటండి? లేపబడిన ఒక జీవితం. హల్లెలూయా. లాజరు జీవితంలో 2 అనుభవాలు ఉన్నాయి. ఒకటి సమాధిలో ఉన్న జీవితం, 2 లేపబడిన ఒక జీవితం. హల్లెలూయా. ప్రతి దేవుని బిడ్డకి కూడా సమాధిలో ఉన్న ఒక జీవితం ఉంటుంది, లేపబడిన ఒక జీవితం ఉంటుంది. హల్లెలూయా. నేను క్రైస్తవ కుటుంబంలో పుట్టానండి, అది పెద్ద మ్యాటర్ కాదండి. నువ్వు లేపబడిన వ్యక్తివా, సమాధిలో ఉన్న వ్యక్తివా అనేది ఇప్పుడు మనకి ప్రాముఖ్యమైన విషయం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీవు సమాధిలో జీవిస్తున్నావా, లేపబడిన వ్యక్తిగా జీవిస్తున్నావు? నీవు లేపబడితే ప్రపంచానికి నీవు ఒక ఆశ్చర్యమై మారుతావు. హల్లెలూయా. ప్రపంచం నిన్ను చూచి వెతికి వస్తుంది. హల్లెలూయా. ప్రపంచానికి నువ్వు వెలుగై మారుతావు, ప్రపంచానికి నువ్వు ఉప్పై మారుతావు, ప్రపంచానికి నువ్వు ఒక వింతై మారుతావు. నిన్ను చూడాలనుకుంటారు, నిన్ను లేపిన వాడిని కూడా చూడాలనుకుని ప్రజలు అక్కడికి వస్తారు. హల్లెలూయా. కాబట్టి ప్రభు అంటున్నారు ఏంటంటే, నువ్వు లేపబడ్డావా, నువ్వు లేపబడిన వ్యక్తివైనా. ఈరోజు చాలామంది క్రైస్తవులు సమాధిలో ఉన్నారండి. ఎందులో ఉన్నారు? ఏ సమాధిలో ఉన్నారని మీరు నన్ను అడగొచ్చు, నేను చెప్తా. ఏదైతే దేవుడు క్షణికమైనదని, ఏదైతే దేవుడు నిషేధించి, ఏదైతే దేవుడు అసహించుకుంటున్నాడో, ఏదైతే దేవుడు వద్దంటున్నాడో, ఈరోజు క్రైస్తవ సమాజం దాన్ని సుఖంగా సంతోషంగా ఎచ్చుకుంటుంది. వ్యభిచారులారా, ఈ లోక స్నేహం దేవుని దృష్టికి వైరమని మీరు ఎరుగరా అని దేవుని వాక్యం అంటే, ఇప్పుడు లోకములో బ్రతుకుట క్రైస్తవులకి ఏంటంటే కంఫర్ట్ జోన్. అది సమాధి అనే విషయం క్రైస్తవులకి అర్థం, దేవుని బిడ్డలకు అర్థం కావడం. నాకు ఒక విచిత్రమైన విషయం ఏంటంటే, నాకు అర్థం కాని విషయం, మెజారిటీ క్రిస్టియన్ పీపుల్, చాలామంది క్రైస్తవ ప్రజలకి అర్థం కాని విషయం ఏమిటంటే, బాప్తిస్మం అంటే ఏంటి, మారు మనస్సు అంటే ఏంటి. చాలామందికి తెలియని విషయం ఏమిటంటే, బాప్తిస్మం అంటే ఏంటో, మారు మనస్సు అంటే ఏంటో తెలియదు. అరే, బాప్తిజం తీసుకున్నావా? తీసుకున్నానండి. మారు మనసు తీసుకున్నావా? తీసుకున్నానండి. బల్లారాధనలో ఉన్నావా? బల్లారాధన తీసుకున్నా. ఇది ఏంటి అసలు? మారు మనస్సు అంటే ఏంటి? బాప్తిజం అంటే ఏంటి? ప్రభు శరీరంలో ప్రభు రక్తంలో చెయ్యి వేయటం అంటే ఏంటి అంటే, నువ్వు మారు మనస్సు పొందితే, నువ్వు బాప్తిజం పొందితే, నువ్వు రక్షణ పొందితే, నువ్వు సంఘంలో చేర్చబడితే, నువ్వు ప్రభు శరీరంలో ప్రభు రక్తంలో చెయ్యి వేస్తే, దాని అర్థం ఏమిటంటే అది లేపబడిన ఒక జీవితం లాగా ఉండాలి. ఎలా ఉండాలమ్మా? అది సమాధిలో ఉన్న జీవితం లాగా. ఇప్పుడు నా జీవితంలో నుండి మిమ్మల్ని ఒక ఉదాహరణ నేను చెప్తాను. నేను ఎవరిని? ఒకప్పుడు విగ్రహారాధన అనే సమాధిలో ఉన్నాను. నేను ఎవరినండి? శరీర కార్యాలు అనే సమాధిలో నేనున్నాను. హల్లెలూయా. మంచేదో చెడేదో వివేకం లేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి జీవితం అనే సమాధిలో నేనున్నప్పుడు, లాజర్ని లేపినటువంటి దేవుడే నన్ను కూడా ఏం చేశాడమ్మా? సమాధిలో నుండి లేపాడు. ఆమేన్. నేను లేచాను. లేచిన తర్వాత నేనేం చేశాను? యేసయ్యను వెతికాను.
యేసయ్య నన్ను ఏం చేశాడంటే ఆశ్చర్యకరమైన వ్యక్తిగా చేశాడు. ఆమేన్. అందుకనే ప్రతి దేవుని బిడ్డ ఏమవ్వాలంటే, నేను యేసు ప్రభువుని నమ్ముకున్నానండి, నేను మారు మనస్సు పొందానండి, నేను బాప్తీసం తీసుకున్నానండి, అక్కడ కాదు ఉండిపోవాల్సింది, లేపబడిన ఒక అనుభవం దగ్గరికి రావాలి. హల్లెలూయా. కొన్ని సమాధులు లాంటివి ఉన్నాయి ఈ లోకంలో. హల్లెలూయా. కొన్ని దేవుడు నిషేధించిన విషయాలు ఉన్నాయి ఈ లోకంలో. అవి మనల్ని సమాధిలాగా లోపటిని దాచిపెడతాయి. దాంట్లో నుండి మనం ఏమవ్వాలంటే లేవాలి. లేపబడిన ఒక అనుభవం. హల్లెలూయా. లేపబడిన ఒక జీవితం. హల్లెలూయా. దేవుని రాజ్యంలో నియమం ఏమిటంటే, సమాధిలో ఉన్న జీవితం దేవుడు కోరుకోవట్లేదు, సమాధిని జయించిన ఒక జీవితం దేవుడు కోరుకున్నాడు. హల్లెలూయా. సమాధి మీద విజయం పొందాలి మనం. ఆమేన్. ఈ లోకం మనల్ని ఏం చేస్తుందంటే, మన భక్తిని, మన ప్రార్థనను, మన విశ్వాసాన్ని, మన నీతిని, మన యథార్థతను సమాధి చేస్తుంది. ఏం చేస్తుందమ్మా? సమాధి చేస్తుంది. దాన్ని మనం పగలగొట్టి, ఆమేన్, మనం లేచిన వారిగా జీవించడం నేర్చుకోవాలి. హల్లెలూయా. కీర్తన పుస్తకం 103:4 వచనం చదవండి. సమాధిలో నుండి నీ ప్రాణము అంటే నా ప్రాణం అని కాదు, ఎవరి ప్రాణం వాళ్ళది. ఆమేన్. సమాధిలో నుండి చెప్పండి, నీ ప్రాణమును విమోచించుచున్నాడు. హల్లెలూయా. విమోచించాడు కాదు అంటే, ప్రతి దేవుని బిడ్డ ప్రతిరోజు, ప్రాణం అని తెలుగులో ఉంటుంది, ఇంగ్లీష్లో స్పిరిట్, ఆత్మ. చెప్పండి, ఆత్మ. ఏమవ్వాలి? ఆత్మ. మన ఆత్మ ఏమవ్వాలంటే ప్రతిదినము విమోచింపబడాలి. సమాధిలో నుండి ప్రాణము ఏమవ్వాలమ్మా? విమోచింపబడాలి. హల్లెలూయా. మనం ఏ సమాధిలో ఉన్నాం? లోకము అనే సమాధిలో మనం ఉన్నాం. ఎక్కడున్నామమ్మా? చాలామంది చచ్చిన వాళ్ళు ఉన్నారు. ఎవరున్నారమ్మా? మంచి ఏదో తెలీదు, పాపం ఏదో తెలీదు, నీతి ఏదో తెలీదు. చచ్చిన వాళ్ళు ఎందుకు వెళ్తున్నారో తెలీదు, ఎందుకు రిటర్న్ వస్తున్నారో తెలీదు, ఆ మధ్యలో యాక్సిడెంట్లు అయ్యి ఎందుకు చచ్చిపోతున్నారో తెలీదు, ఆ వచ్చిన మేలేంటో తెలీదు. అవునా కాదా? ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియని చచ్చినోళ్ళు వ్యవహారం. చచ్చినోళ్ళ మధ్యలో మనల్ని దేవుడు అంటున్నాడు, మీరు బ్రతకాలి. హల్లెలూయా. మీరు విడుదల పొందాలి. ఆ మాట చూడండి. నా ప్రాణమా యెహోవాను నువ్వు సన్నుతించు, నా అంతరంగమునున్న సమస్తం ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించు, ఆయన చేసిన ఉపకారములలో దేనిని నువ్వు మరిచిపోవద్దు. ఆయన నీ దోషములను క్షమించి, నీ సంకటములను కుదిర్చి, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచిస్తున్నాడు. ఎవరండి? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎవరు? యేసు ప్రభు సమాధిలో ఉన్నవాడు కాదు, సమాధిలో ఉంచేవాడు కాదు. ఆమేన్. సమాధి చేసేవాడు కాదు, సమాధి మీద విజయాన్ని ఇచ్చే, సమాధిని జయించిన జయశీలి. హూ ఇస్ ద జీసస్ క్రైస్ట్? ఎవరు? యేసు ప్రభు. యేసు ప్రభుని ఎందుకు ప్రకటించాలి? యేసు ప్రభుని ఎందుకు నమ్ముకోవాలి? యేసు ప్రభు ఎందుకు దేవుడు అవుతాడు? నువ్వు ఏ కులానికి సంబంధించిన వ్యక్తివైనా, ఏ మతానికి సంబంధించిన వ్యక్తివైనా, ఏ వర్గానికి సంబంధించిన వ్యక్తివైనా, ఏ రకమైన ఆరాధన నియమాలను పాటిస్తున్న వ్యక్తివైనా, ఈరోజు రోషం కలిగి ఒక దేవుని బిడ్డగా నేను ప్రకటిస్తున్నా, సమాధిలో నుండి నీ ప్రాణాన్ని విమోచించే ఒకే ఒక్క దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. నీ ఆత్మకు విమోచన ఇవ్వగలిగిన ఒక దేవుడైనా, నీ కొరకు ప్రాణాన్ని పెట్టిన దేవుడైనా, నీ కొరకు మరణాన్ని జయించిన దేవుడైనా, నీ కొరకు తను గాయపరచబడి తన గాయముల ద్వారా నీకు స్వస్థత, విడుదల, ఆరోగ్యాన్ని కలుగు చేస్తున్న జగద్రక్షకుడు మనం ఆరాధిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. ఇట్స్ ఏ కంటిన్యూ ప్రాసెస్. అది ఒక రోజులో అయ్యేది కాదు. ఆమేన్.
నీ దోషములు క్షమింపబడాలన్నా, నీ సంకటములు కుదర్చబడాలన్నా సమాధిలో నుండి నీ ప్రాణం ఏమవ్వాలి? విమోచించబడాలి. హల్లెలూయా. ఈ లోకము మనల్ని ఏం చేయాలని చూస్తుంది? సాతాను మనల్ని ఏం చేయాలనుకుంటున్నాడు? ఈ లోకంలో ఉన్న మాయ చేత, ఈ లోకంలో ఉన్న మోసం చేత, ఈ లోకంలో ఉన్న పాపం చేత, ఈ లోకంలో ఉన్న కల్మషం చేత, ఈ లోకంలో ఉన్నటువంటి దుష్ట ఆలోచనల చేత మనల్ని సమాధి చేయాలనుకుంటున్నారు. ఏం చేయాలనుకుంటున్నారు? భక్తి జీవితానికి ఈ లోకం ఎలాంటిది అంటే సమాధి చేసేది. హల్లెలూయా. ఈ లోకం మనకి ఎలాంటిది అన్న? ఇట్స్ నాట్ కంఫర్ట్ జోన్. చాలామంది సేవకులు ఈరోజు సమాధిని గురించి ప్రకటిస్తున్నారు. నీకు లోకంలో యేసు ప్రభు కారు ఇస్తాడు, బంగ్లా ఇస్తాడు, డబ్బు ఇస్తాడు. కానీ నేను ఈరోజు ధైర్యంగా చెప్తున్నాను, యేసు ప్రభువుని నమ్ముకుంటే నీకు ఇల్లు దొరకకపోవచ్చు, నీకు కారు దొరకపోవచ్చు, నీకు మర్యాద దొరకపోవచ్చు, నీకు ఘనత దొరకకపోవచ్చు, నీకు సంతోషం దొరకకపోవచ్చు, ఈ లోకంలో నిన్ను సలాము కొట్టకపోవచ్చు జనాలు, కానీ నీకు నిశ్చయంగా పరలోకం ఇస్తాడు. నీ ఆత్మను నిశ్చయంగా విమోచిస్తాడు. ఈ లోకంలో దొరికే లౌకిక సంబంధమైన, శరీర సంబంధమైన సుఖాల కొరకు కాదండి ప్రభువుని నమ్ముకునేది. ప్రభువుని నమ్మితే సమాధిలో నుండి నీ ఆత్మను విమోచిస్తాడు. అవర్ గాడ్ ఈజ్ రిడీమర్. హల్లెలూయా. ఆమేన్. ఎవరు మనం ఆరాధించే దేవుడు? సమాధిలో మనల్ని కూర్చోబెట్టేవాడు కాదు. కాబట్టి క్రైస్తవ జనాంగమా, నేను పాస్టర్ కొడుకుని, మా నాన్న పాస్టర్ గారు, మా తాత బిషప్, మా నాన్న రెవరెండు, మా నాన్న ఇంకొకరు అని క్రైస్తవులు చాలామంది వాళ్ళెవరో గురించి చెప్పుకొని వీళ్ళు అతిశయిస్తున్నారు. నీ ఆత్మ విమోచింపబడిందా? నువ్వు రక్షణ పొందేవా? నువ్వు ప్రభువుని తెలుసుకున్నావా? సమాధి లాంటి ఈ లోకంలో నుండి నువ్వు విమోచింపబడ్డావా? లేకపోతే సమాధే సౌఖ్యం అనుకొని ఆ సమాధి అయినటువంటి లోకంలో మునిగిపోతున్నావా? ఈరోజు నువ్వు ఒకసారి ఆలోచన చేయాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలామంది మందిరానికి వస్తున్నట్లు, ప్రభువుని నమ్ముకున్నట్లు, క్రైస్తవులు అయిపోయినట్లు, బాప్తిజం తీసుకున్నట్టు ఉన్నారు, కానీ లోకము యొక్క సంతోషంలో మునిగి తేలుతున్న ప్రతి వ్యక్తి కూడా సమాధిలో ఉన్నట్టే. హల్లెలూయా. అందుకని మనము లేపబడిన ఒక జీవితం. హల్లెలూయా. ఏ జీవితం కావాలి క్రైస్తవుడికి? అసలు క్రైస్తవుడు అంటే ఎవరు? హూ ఈజ్ ద క్రిస్టియన్? క్రిస్టియన్ ఈజ్ ద రెసరెక్షన్ పీపుల్. హల్లెలూయా. క్రైస్తవుడు అంటే లేచిన వాడై మారాలి. ఆమేన్. అప్పుడే ప్రపంచానికి మనం ఏమై మారుతాం అంటే వింతై మారుతాం. యేసును మరియు యేసు లేపిన లాజర్ని కూడా, హల్లెలూయా. అది నువ్వు సమాధిలో ఉంటే నీ దగ్గరికి ఎవడండి చూడడానికి వస్తాడు? సమాధి దగ్గర ఏముంటుంది? వాసన ఉంటుంది. ఏ వాసన అన్న? సమాధిలో ఏ వాసన ఉంటుంది చెప్పండి? నిమ్మకాయల వాసన. ఏ వాసన వస్తుంది? అంటే లోకములో ఉండేవాడు, లోకం అనే సమాధిలో ఉండేవాడు, వాడు మారు మనసు పొందిన, బాప్తిజం తీసుకున్న వాడి దగ్గర ఏ వాసన వస్తుంది నాన్న? ఎఫెసియన్స్కి రాస్తున్నప్పుడు, ఎఫెసియల్కి రాస్తున్న పత్రిక 5వ అధ్యాయంలో పౌలు గారు అంటారు, క్రీస్తు మిమ్మును ప్రేమించి మిమ్మల్ని పరిమళ వాసనగా చేయటానికి తను తాను బలిగాను అర్పణగాను అర్పించుకునేను. అంటే దేవుడు మనల్ని పరిమళ వాసనగా చేస్తున్నాడు, కానీ కంపు కొట్టేవారిగా చేయి. నీ దగ్గర సమాధి వాసన వస్తుందా, క్రీస్తు వాసన వస్తుందా అనేది చాలా 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 ప్రాముఖ్యమైన విషయం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మారు మనస్సు అనే అనుభవాన్ని బట్టి, బాప్తిస్మం అనే అనుభవాన్ని బట్టి, మందిరానికి వస్తున్న అనుభవాన్ని బట్టి, ప్రభు శరీరంలో ప్రభు రక్తంలో చేయి వేస్తున్న అనుభవాన్ని బట్టి సంతోషించి అక్కడే ఆగిపోకండి. దయచేసి లేపబడిన ఒక అనుభవంలో మీరు ముందుకు సాగాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. ఆమేన్. లేపబడిన ఒక వ్యక్తి ఎలాగూ జీవిస్తాడు, లేపబడిన వ్యక్తి ఎలాగూ ప్రవర్తిస్తాడు, లేపబడిన వ్యక్తి యొక్క ఆశ దేని మీద ఉంటుంది, లేపబడిన వ్యక్తి ఆశ దేని మీద ఉంటుంది, లేపబడినటువంటి వ్యక్తి యొక్క ధ్యానం దేని మీద ఉంటుంది, లేపబడినటువంటి ఒక వ్యక్తి జీవిస్తే ఎలాగూ జీవిస్తాడు అంటే బైబిల్ అంటుంది, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే మీ మనస్సు
మనస్సు పైనున్న వాటి మీదనే పెట్టండి. అంటే ఒక లేపబడిన వ్యక్తి ఈ సమాజంలో ఉంటే అతడి మనస్సు పైనున్న వాటి మీదే ఉంటుంది, కానీ భూ సంబంధమైన విషయాల మీద ఉండదండి. ఈ లోకంలో ఒక కారు దొరికిందనో, ఈ లోకంలో ఒక బిల్డింగ్ దొరికిందనో, ఈ లోకంలో ఒక ఇల్లు దొరికిందనో, ఈ లోకంలో ఒక పదవి దొరికిందనో, ఈ లోకంలో ఒక అధికారం దొరికిందనో సంతోషించే వ్యక్తి లేపబడిన వ్యక్తి కాదు. లేపబడిన ప్రతి వ్యక్తి యొక్క మనస్సు పరలోకం మీద, ఆయన సాన్నిధ్యం మీద, ఆయనతో ఉన్న సహవాసం మీద, ఆయన వాగ్దానం చేసి ఇస్తానన్న నిత్య రాజ్యం మీద మాత్రమే ఉంటుంది. అటువంటి మనోభావం కలిగి బ్రతికే ప్రతి వ్యక్తి క్రీస్తునందు లేపబడిన వ్యక్తి. క్రైస్తవ జీవితం అంటే దేవుడు ఇష్టము లేనివి విడిచిపెట్టి దేవునికి ఇష్టము లేదు అని ప్రకటించిన ఈ లోకము అనేటువంటి కంఫర్ట్ జోన్ మనకి. నేను అంటాను, సహజ సిద్ధంగా ఒక మనిషికి, నేచురల్ హ్యూమన్ బీయింగ్, ఈ లోకం సౌఖ్యంగా ఉంటుంది. హల్లెలూయా. ఈ లోకం ఎలా ఉంటుందండి? ఈ లోకంలో దొరికేవన్నీ కూడా మనిషికి ఏం కలుగు చేస్తాయి? సౌఖ్యాన్ని కలుగు. అయితే క్రీస్తులో లేపబడినటువంటి వ్యక్తికి ఈ లోకంలో సౌఖ్యమైనది ఏది ఉండదు. హల్లెలూయా. ఈ లోకంలో నిందలు వస్తాయి, ఈ లోకంలో అవమానాలు వస్తాయి, ఈ లోకంలో రోగాలు వస్తాయి, ఈ లోకంలో తృణీకరిస్తారు, ఈ లోకంలో అవమానిస్తారు, ఈ లోకంలో మనల్ని బలహీనపరుస్తారు, ఈ లోకంలో మనల్ని వెలివేస్తారు, ఈ లోకంలో మనల్ని బాధిస్తారు, ఈ లోకంలో మనల్ని గాయపరుస్తారు. ఎందుకు అంటే ఇవన్నీ యేసుకు చేశారు కాబట్టి. వాళ్ళతో పాటు మనం చచ్చిన వాళ్ళం కాదు కాబట్టి, చచ్చిన స్థితిలో ఉన్న మనము బ్రతికి లేచాము కాబట్టి, మనము పర సంబంధమైన విషయాల మీద దృష్టి పెట్టాం కాబట్టి, వారు భౌతిక సంబంధమైన విషయాల మీద దృష్టి పెడుతున్నారు కాబట్టి, పర సంబంధమైన విషయాల మీద దృష్టి పెడుతున్నటువంటి మనము వారికి పిచ్చి వాళ్ళలాగా, వెర్రి వాళ్ళలాగా కనబడతాం కాబట్టి ఈ లోకం మనల్ని అవమానపరుస్తుంది, నిందిస్తుంది, తృణీకరిస్తుంది. వారు చచ్చిన వారు అన్న విషయం వాళ్ళు గుర్తించరు, మనం లేచాము అనే విషయం మనం కూడా గుర్తించలేం. కాబట్టి ప్రతి మనిషి మనోభావం ఎలా ఉండాలి అంటే, నేను క్రీస్తులో లేపబడిన వ్యక్తిని, నా మనస్సు పరలోకం మీద ఉండాలి. హల్లెలూయా. నా మనస్సు పర సంబంధమైన విషయాల మీద ఉండాలి. ఈ లోకంలో నాకు ఏదైనా దొరకవచ్చు, ఈ లోకంలో ఏదైనా నాకు దొరకకపోవచ్చు. హల్లెలూయా. ఈ లోకంలో నాకు కొన్ని సంతోషాలు కలగవచ్చు, సంతోషాలు కలగకపోవచ్చు. ఈ లోకంలో నాకు పదవి దొరకవచ్చు, దొరకకపోవచ్చు. ఈ లోకంలో నాకు ఘనత దొరకవచ్చు, దొరకకపోవచ్చు. హల్లెలూయా. దేవుని కృప ఉంటే, దేవుడిస్తే సంతోషించాలి. కానీ ఈ లోకంలో ఏది దొరకలేదని బాధపడాల్సిన విషయం లేదు. ఈ లోకంలో నీవు పోగొట్టుకున్న దానికంటే కూడా 1000 రెట్లు కూడా అంతకంటే అధికమైనది నీకు నిత్యరాజ్యంలో దేవుడు ఇస్తాడు. కాబట్టి ప్రతి దేవుని బిడ్డ సమాధిని జయించిన ఒక అనుభవం తర్వాత లేపబడిన ఒక అనుభవంలో జీవించాల్సినటువంటి అవసరత ఉంది అని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 33వ వచనం చదువునా. వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములను జరిగించిరి, వాగ్దానాలను పొందారు, సింహాల నోళ్లను మూయించారు, అగ్ని బలమును చల్లార్చిరి, ఖడ్గదారను తప్పించుకొనిరి, బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధములో పరాక్రమశాలులైరి, అన్యులు సేనలను పారద్రోలిరి, స్త్రీలు మృతులైన తమ వారిని పునరుత్థానము వలన మరల పొందిరి. కొందరైతే మరి శ్రేష్టమైన పునరుత్థానం పొందగోరి విడుదల పొందనొల్లక యాతన పెట్టబడిరి. మరి కొందరు తిరస్కారములను, కొరడా దెబ్బలను, మరి బంధకములను, ఖైదును అనుభవించిరి, రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి, శోధింపబడిరి, ఖడ్గముతో చంపబడిరి, గొర్రె చర్మములను, మేక చర్మములను వేసుకొని దరిద్రులై శ్రమపడి హింస పొందుతూ అడవులలో, కొండల మీదను, గుహలలోను, సొరంగములలోను తిరుగులాడుచు సంచరించి అట్టివారికి ఈ లోకము యోగ్యమైనది కాదు.
లేపబడిన వారికి ఈ లోకము యోగ్యమైనది. ఈ లోకము నీకు యోగ్యమైనదిగా కనబడుతుంది అంటే అర్థం ఏమిటో తెలుసా? నువ్వు లేపబడలేదని అర్థం. హల్లెలూయా. నువ్వు ఎక్కడున్నావని అర్థం? సమాధిలో ఉన్నావని అర్థం. ఈ లోకం నీకు యోగ్యమైనదిగా కనబడుతుందా? ఈ లోకం బాగుందండి అనిపిస్తుందా? ఈ లోకంలోనైతే నేను సంతోషంగా ఉండగలుగుతాను అని అనిపిస్తుందా నీకు? అంటే నువ్వు ఇంకా లేపబడలా. నువ్వేమవ్వలేదు. నువ్వు ఎక్కడున్నావు? ఎందుకు? లేపబడిన వారికి ఈ లోకం యోగ్యమైనదిగా, ఈ లోకం యోగ్యమైనది కాదు కాబట్టి వాళ్ళు విశ్వాసమును ఆధారం చేసుకొని బ్రతికారు. హల్లెలూయా. వాళ్ళు శ్రమలు అనుభవించారు, వాళ్ళు నిందలు అనుభవించారు, వాళ్ళు కష్టాలు అనుభవించారు. ఎందుకు? క్రైస్తవులు అయినందుకు. ఆమేన్. హూ ఈజ్ ద క్రిస్టియన్? క్రిస్టియన్ ఈజ్ ద రిసరెక్టెడ్ పిలో. హల్లెలూయా. క్రైస్తవుడు అంటే ఎవరమ్మా? సమాధిని జయించిన వాడిగా బ్రతకాలి. అట్లాంటి వాడు 4 రోజులు బ్రతికి చచ్చిపోయినా ఏం పర్వాలా. 40 సంవత్సరాలు బతికి చెప్పండి ఎందుకండి ఎదవ బతుకు? బ్రతికితే 4 రోజులైనా లేపబడిన ఒక వ్యక్తిలా బతకాలి అంతే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సమాధిలో ఉన్న ఒక వ్యక్తిలాగా మనం ఉండడానికి దేవుని యొక్క వాక్యం లాజరును, యేసు లేపిన లాజరును, యేసును కూడా చూడడానికి, అంటే నేను నన్ను లేపిన నా దేవుడు, ఈ కాంబినేషన్. హల్లెలూయా. ఈ కలయిక. నీవు లేచిన వ్యక్తివైతే నీతో పాటు ప్రభు ఉంటాడు. ఆమేన్. నువ్వు ఏమవుతావు? ప్రపంచానికి వింతగా ఉంటావు. హల్లెలూయా. యేసు చూడాలనుకుంటున్నారు, యేసు లేపిన లాజర్ని కూడా. అంటే లేపబడిన ఒక వ్యక్తి అట్రాక్టెడ్ మ్యాటర్. హల్లెలూయా. లేపబడిన వ్యక్తిలో ఏముంటుందండి? ప్రపంచానికి ఆకర్షించే గుణం. ఆమేన్. మనం లేపబడలేదు కాబట్టి మనల్ని అందరూ అసహించుకుంటున్నారండి. నాకు చాలామంది నన్ను వాళ్ళు అసహించుకుంటున్నారు, వాళ్ళని మాట్లాడట్లేదండి, వీళ్ళు నాతో మాట్లాడట్లేదండి, వాళ్ళు నన్ను ప్రేమించట్లేదండి, వాళ్ళు నన్ను పట్టించుకోవట్లేదండి. ఇది యదోసోది ఇదంతా. ఏంటి ఇవన్నీ? ఎప్పుడో చెప్పాడు కదా బైబిల్లో. ఇవన్నీ జరుగుతాయని చెప్పాడు. నీ మైండ్ దేని మీద ఉండాలా? నిన్ను యేసు లేపాడు, యేసుతో కూడా నువ్వు ఉండాలి. నువ్వు ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచే ఒక వ్యక్తిగా దేవుడు. ఈ లోకము పెడితే పెళ్ళి, లేకపోతే పెట్టినంత వరకు చెప్పండి పెళ్ళి అయిపోగానే ఈరోజు తల్లి కొడుకులైనా, తండ్రి కూతుర్లైనా, ఇంకెవరైనా అనుబంధాలు, ఈరోజు అనుబంధాలు లేవండి. నేను యథార్థంగా చెప్తున్నా. ఇంకా అనుబంధాలని, పెళ్ళిళ్ళని, పెటాకులని, చావులని, రోగాలని తిరిగినో తలకాయ లేదంతే. సింపుల్గా చెప్తున్నా. దేవుణ్ణి విడిచిపెట్టి తిరిగే వాళ్ళకి తలకాయ లేదంతే. సింపుల్గా చెప్తున్నా. వాళ్ళకి బాడీ ప్రజెంట్ అంతే. సింపుల్ లాజిక్, ఇంకెందులో ఏమి లేదు. నిర్మోహమాటంగా చెప్పే విషయం. నేనేమంటానంటే లేపబడిన ఒక వ్యక్తి. ఎవరండి? లేపబడిన ఒక వ్యక్తికి ఈ లోకం యోగ్యమైనది కాదు. ఏం చదివామో నువ్వు? ఎన్నో వచనంలో ఆ మాట ఉంది? 38వ వచనం. గొర్రె చర్మములను మేక చర్మములు వేసుకొని దరిద్రులై ఉండి శ్రమపడి హింస పొందుతూ అడవులలోను, కొండల మీదను, గుహలలోను, సొరంగములలోను తిరుగులాడుచు సంచరించిరి. అట్టివారికి ఎవరండి వాళ్ళు? ఎవరు లేపబడ్డారు? వారు ఏమయ్యారమ్మా? సమాధిలో నుండి వారి ఆత్మ ఏమైంది? విమోచింపబడింది. ఈ లోకం క్షయమైనది, అశాశ్వతమైనది. ఇక్కడ శాశ్వతమైనది ఏది లేదు. ఏ రోజైనా కళ్ళు మూస్తే మాకు నిత్యరాజ్యం దొరకాలి అని వాళ్ళు ఏం చేశారు నాన్న? ఈ లోకమును అయోగ్యముగా ఎంచుకున్నారు. అంటే లేపబడిన వారు ఈ లోకాన్ని ఎలా ఎంచుకుంటారండి? అయోగ్యంగా. చెప్పండి. సమాధిలో ఉండేవాడికి లోకం ఎలా ఉంటుంది? స్వీట్గా. ఎలా ఉంటుందమ్మా? హల్లెలూయా. ఎందుకు అంటే చచ్చినోళ్ళు కలిసి చెప్పండి తమాషాలు. హల్లెలూయా. ఎలా ఉన్నారు? రక్షణ పొందకముందు ఒక మనిషి ఎలా ఉన్నాడండి? మారు మనస్సు పొందకముందు ఒక మనిషి ఎలా ఉన్నాడు?
బైబిల్ దృష్టిలో, దేవుని దృష్టిలో ఎలా ఉన్నాడమ్మా? అంటే మారు మనస్సు పొందిన ఒక స్థితి దగ్గర మనం ఏంటి, చచ్చిపోయిన బ్రతుకుని దేవుడు ఏం చేశాడు? మళ్ళీ అక్కడ చదవండి, మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా లేపాడండి. ఏం చేశాడు అంటే మారు మనస్సు, బాప్తిస్మం అనే అనుభవమే చనిపోయిన స్థితిలో నుండి మరలా లేపబడము. హల్లెలూయా. అంటే ఇంకా నేను మారు మనసు పొందాను, బాప్తిసం తీసుకున్నాను అని కూడా ఆ అనుభవాన్ని దాటి మళ్ళీ నువ్వు చచ్చిపోయినోళ్ళలాగా ఉంటే నిన్నేమనాలి? నీలో లేపబడిన అనుభవం. హల్లెలూయా. యు ఆర్ నాట్ రిసరెక్టెడ్. నువ్వు లేపబడలా. నువ్వు ఎక్కడున్నావు నాన్న? బాధాకరమైన విషయం ఏంటంటే మన సంఘంలో కూడా అలాంటి వాళ్ళు ఉన్నారు. వేరే వాళ్ళ దగ్గర ఉన్నారా లేదా అది పక్కకు పెట్టండి, మన సంఘంలో ఉన్నారు అట్లాంటి. మారు మనస్సు అని, బాప్తిసం అని, ప్రభు శరీరం అని, ప్రభు రక్తం అని, బాప్తిసం పాడు చేసుకొని, మారు మనస్సు పాడు చేసుకొని, ప్రభు శరీరం ప్రభు రక్తాన్ని పాడు చేసుకొని చచ్చిన స్థితిలో ఉన్నారు. ఎక్కడున్నారమ్మా? చచ్చిన స్థితిలో ఉండేవాడి దగ్గర ఏమొస్తుందండి? చచ్చినోడు ఉన్నాడు, ఒక రాజశేఖర్ ఎవరైనా చచ్చాడు అనుకోండి, వాడి దగ్గర ఏముంటుంది? దుర్వాసన, కుళ్ళు కంపు వస్తుంది. వాడు ఎంత ధనవంతుడైనా చచ్చినోడి దగ్గర ఏముంటుందండి? బ్రతికినోడు అనుకోండి, వాడు స్నానం చేస్తాడు, మంచి సబ్బు రాసుకుంటాడు, మంచి సెంటు కొట్టుకుంటాడు, మంచి బట్టలు వేసుకుంటాడు. ఆమేన్. వాడి పక్కన ఇంకో మనిషి ఉండడానికి కూడా అవకాశం. అంటే ఈరోజు చచ్చిన వాళ్ళతో, ఇప్పుడు కొన్నిసార్లు భర్త విషయంలో భార్య, పిల్లల విషయంలో తవరే చచ్చినోడా అంటారు. అంటే ఏంటి దాని అర్థం? వాడు నిజంగా చచ్చిపోయాడా లేకపోతే ఏంటి దాని అర్థం ఏంటి? అంటే వాడికి బాధ్యత తెలియట్లేదు. చెప్పండి. కుటుంబ పరిస్థితులు తెలియట్లేదు. అంటే వాడు నిజానికి బ్రతికే ఉన్నాడు కానీ వాడు ఎవడు? చచ్చినోడా అంటారు కదా. అంటే వాడు బ్రతికే ఉన్నాడు కానీ వాడు వాళ్ళ బాధ్యత. అంటే సంఘంలో కూడా ఇట్లాంటి దౌర్భాగ్యమైన జీవితం జీవించే మనుషులు కొంతమంది చచ్చిన వాళ్ళగా. ఎంత వాక్యం విన్నా, ఎంత ప్రార్థన చేసినా, ఎంత వాక్యం చదివినా వాళ్ళ బ్రతుకు చచ్చిన బ్రతుకే తప్ప లేపబడిన బ్రతుకు కానే. సాయిలన్న అంటాడు, చచ్చిపోయేది ఎండి చేపకైనా రేటు ఉంటుంది కానీ సాయిల్ అన్నది అది నాది కాదు. చచ్చిపోయి ఎండిపోయిన చేపకైనా ఒక రేటు, ఒక విలువ ఉంది కానీ మనిషికి అది చచ్చిన స్థితిలో ఉండటం దేవుని చిత్తం కాదు. యేసు లాజర్ని లేపినప్పుడు వాక్యం అంటుంది, లేపబడిన లాజర్ని లేపిన యేసుని ప్రపంచం ఏమనుకుంటుందమ్మా? చూడాలి. హల్లెలూయా, హల్లెలూయా. అట్రాక్షన్ అండి. క్రిస్టియన్ లైఫ్ అంటే ఏంటమ్మా? అట్రాక్షన్. వస్తాయి, శ్రమలు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి. నువ్వు లేపబడిన వ్యక్తిగా ఒక్కసారి బయటికి ప్రపంచానికి నువ్వు ప్రొజెక్ట్ అయితే హల్లెలూయా, వాళ్ళే నీ దగ్గరికి వస్తారు. ఆమేన్. అట్టి వారికి లోకం యోగ్యమైనది, లేపబడిన వాడికి లోకం యోగ్యమైనది. ఈరోజు పాస్టర్లు ఎంత దుర్మార్గంగా తయారయ్యారంటే, ఈ లోకం ఏదో చాలా గొప్పదని సంఘానికి నేర్పిస్తున్నాడు. వీడు ఒక సమాధిలో ఉన్నాడు, ఈడొకడు. ఈ పాస్టర్ కూడా ఎక్కడున్నాడమ్మా? సమాధిలో ఉన్న పాస్టర్, సేవకురాలైనా సేవకుడైనా ఈరోజు నేను చెప్తున్నా, నువ్వు సమాధిలో ఉన్న ఈ లోకం ఎలా యోగ్యమైనది అవుద్దండి? ఈ లోకంలో యోగ్యమైనది ఒక్కటి నువ్వు చెప్పండి. బుర్జ్ ఖలీఫా యోగ్యమైనదా? అంటే ఈరోజు సేవకులు కూడా ఏమైపోయారంటే, ప్రజల యొక్క మన్నన పొందటానికి, ప్రజల యొక్క మనసుని గెలవటానికి బైబుల్ కూడా పక్కకు పెట్టి, వాక్యం కూడా పక్కకు పెట్టి, ప్రాస్పరిటీ బోధిస్తూ డబ్బు, లోకము, ఇహలోక సంబంధమైన సౌఖ్యాలే నిజమైన జీవితం అని ఒకటి నువ్వు చూపిస్తున్నావు కదా. నీ అంత దరిద్రుడు, దౌర్భాగ్యుడు
వెధవ బడుద్దాయి ప్రపంచంలో ఎవరు ఉండరు. నువ్వు సేవ చేసే బదులు ఆ రైల్వే స్టేషన్ దగ్గర ప్లాట్ఫామ్ 10 పక్కన అడుక్కుంటే బెటర్. ఎందుకంటే ఈ లోకం మనకి యోగ్యమైనది. ఈ లోకం యోగ్యమైనది అయితే ఎబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం చింపి పడేయాల మనం. ఏమంటుంది? ఈ లోకము అట్టివారికి, లేపబడిన ఒక్క వ్యక్తికి కూడా ఈ లోకం యోగ్యమైనది. హల్లెలూయా. ఎవడు సమాధిలో ఉన్నాడు వాడికి ఈ లోకం యోగ్యం. సమాధి నుండి లేచినోడికి ఈ లోకం కాదు. ఇప్పుడు లాజర్ని కొంతమంది చంపడానికి ప్లాన్ చేస్తున్నారు. అప్పుడు లాజర్ అని ఆల్రెడీ చచ్చి బతికినోడు, నాకు మీరు ఎందుకురా భయపెడతారు? హల్లెలూయా. ఇప్పుడు నిజంగా క్రైస్తవుడికి ఎవడైనా భయపెడితే ఆల్రెడీ చచ్చి బతికినోడికి ఇంకే నిండముండినోడికి చలి ఏంటని? అవునా కాదండి? కాబట్టి మన జీవితంలో ఇటువంటి ఒక మనోభావం నేర్చుకోవాలి. ఆమేన్. అప్పుడే నువ్వు నిజమైన దేవుని బిడ్డగా రూపాంతరం చెందుతావు. అప్పుడే దేవుని బిడ్డగా నీకంటూ ఒక క్వాలిఫికేషన్ దొరుకుతుంది. హల్లెలూయా. తెస్సలోనికైలకు రాస్తున్నటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 13వ మాట మీరు చదవండి. తెస్సలోనికైకు రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం నుండి చదవండి. సహోదరులారా, నిరీక్షణ లేని అలే సంఘానికి పత్రిక రాస్తున్నారు పౌలు గారు. ఏమని రాస్తున్నారంటే, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు చచ్చినోళ్ళను బట్టి ఏడవమాకండి. ఇప్పుడు ఎవరైనా శవం ఉందనుకో, ప్రతి పాస్టర్ ఈ ప్రసంగం చేస్తాడు. శవం దగ్గర ప్రతి పాస్టర్ ఇదే ప్రసంగం. ఏంటన్నా? అది శవాల దగ్గర పెట్టుకోవడానికి రాయబడిన మాటలు కాదు అసలు. అది శవాల కోసం రాసినవి కాదు, బతుకున్న వాళ్ళ కొరకు రాశారు. ఎవరి కోసం అమ్మా? తెస్సలోనికైలకు రాసినటువంటి పత్రికలో ఈ మాట పౌలు గారు రాయడానికి కారణం ఏంటంటే, ఆ సంఘం ఒక వెరైటీ సంఘం. ఆ సంఘం ఏంటమ్మా? వెరైటీ సంఘం. ఆ సంఘానికి ఉన్నటువంటి దుర్లక్షణం ఏంటంటే, వాళ్ళు దేవుడు దేవుడే, పేకాటే టైప్ వాళ్ళు. దేవుడు దేవుడే. ఇప్పుడు ఉదాహరణకి మీకు అర్థమయ్యే భాషలో నేను చెప్పాలంటే, ఆర్సీఎం సంఘం టైప్ అనమాట. ఎట్లా ఉంటుందమ్మా? ఇటు గణేష్ పండగకి అయినప్పటికీ వాళ్ళకి రెడీయే, అటు బోనాల పండగకైనా రెడీయే, అటు మరియమ్మ పండగకి కూడా. వాళ్ళకి గణేష్ పండగకి, మరియమ్మ పండగకి, బోనాల పండగకి ఏమి తేడా ఏమి అలా ఉంటుంది. ఈ తెస్సలోనిక సంఘం కూడా ఏంటమ్మా అలా. ఇప్పుడు ఇలాంటి వాళ్ళని బట్టే కదా ఇప్పుడు మనలాంటి వాళ్ళు కూడా వాళ్ళు మా పూజలకు వస్తారు, మీరెందుకండి రారు? వాళ్ళు ప్రసాదాలు తింటారు, మీరెందుకు? ఈ బడుద్దాయిలను బట్టి ఎవడో కాస్త వాక్యానికి మనం బ్రతికితే ఇప్పుడు వాళ్ళు అన్యులు అంటారు మనకి. ఇప్పుడు కొన్నిసార్లు విగ్రహారాధన కుటుంబంలో నుండి మనం ప్రభువుని నమ్ముకుంటే ఎవరిని బట్టి మనల్ని విమర్శిస్తారు? ఈ ఆల్తు ఫాల్తుగాల నుంచి. ఎవరి నుంచి అండి? వాళ్ళు బంగారం పెట్టుకున్నారు, నువ్వెందుకు తీసేయాలి? వాళ్ళు ముఖం నిండా మేకప్ వేసుకున్నారు, నువ్వెందుకు వేసుకోవు? వాళ్ళు మా పండగలకు వచ్చి మేము ఇచ్చేవన్నీ తాగుతున్నారు, తిరుగుతున్నారు, మీరెందుకు? ఎవరిని బట్టి అడుగుతున్నారు వీళ్ళు? ఈ తెస్సలోనిక సంఘం అట్లాంటిదే. వాళ్ళకి దేవుడు దేవుడే, తమ్ముడు తమ్ముడే, పేకాట అలా. వాళ్ళ స్టేజ్ అది. అందుకని పౌలు గారిని పౌలు గారి దగ్గర దేమా అనే ఒక శిష్యుడు పౌలు గారిని విడిచిపెట్టి తెస్సలోనికకి వెళ్ళాడు. ఎందుకంటే ఈ తెస్సలోనిక సంఘంలో ఉన్న విశ్వాసులు ఎట్లా అంటే, ఆడిందే ఆట, బెల్లు కానీ బ్రేక్ కానీ ఏమి, క్రమశిక్షణ అనేది లేని, ఆత్మ సంబంధమైన వాక్యానుసారమైన జీవితం అనే అనుభవం వాళ్ళకి, ఉపదేశం బాధ అనేది వారికి లేదు. ఇష్టానుసారంగా విచ్చలవిడిగా బ్రతుకుతున్న వాళ్ళకి పౌలు గారు రాస్తున్నారు, సహోదరులారా, నిరీక్షణ లేని వారు బ్రతుకుతున్నారు. ఎలా బ్రతుకుతున్నారు? నిరీక్షణ లేని వాళ్ళు. నిరీక్షణ ఉన్నవాడు, నిరీక్షణ లేనివాడు. దేన్ని నిరీక్షించాలి మనం? క్రైస్తవుడు దేన్ని నిరీక్షించాలమ్మా? అమెరికా నుంచి డబ్బులు వస్తాయనా నిరీక్షించాలి? మన నిరీక్షణ ఏంటి? అమెరికా నుంచి డబ్బులు వస్తాయనా? చెప్పండి.
మన నిరీక్షణ ఏమిటి? ఈ లోకంలో మనం ప్రాణం విడిస్తే ఆయన మనకు ఒక నిత్యరాజ్యం ఇస్తాడు. అది కదా మన నిరీక్షణ. ఆమేన్. మీకుందో లేదో నాకు తెలియదు, నాకుంది. నా పిల్లానికి, నా పిల్లలకి కూడా నేను అది అలవాటు చేస్తాను. ఈ లోకంలో బంగారం వస్తుంది, ఒక సంవత్సరం పోతే నేను 10,000 కట్టాను, 20 సంవత్సరాల తర్వాత నాకు 3 లక్షలు, అదే నిరీక్షణ. నేను ఇప్పుడు ₹1,00,000 మా అమ్మాయి పేరు మీద బ్యాంకులో వేసాను, ఫిక్స్డ్ డిపాజిట్ చేశా, 4 సంవత్సరాలు పోతే అది 5 లక్షలు. ఇదే నిరీక్షణ. క్రైస్తవుడి నిరీక్షణ ఏంటమ్మా? ఇప్పుడు 10,000 కడితే రేపు 20,000 వస్తుంది, అదే నిరీక్షణ. క్రైస్తవుడి నిరీక్షణ ఏంటి? ఈ లోకంలో మనం కన్ను మూస్తే ఇప్పుడు ఈ నిరీక్షణ అన్యజనులకు ఉంటుందా? లోకంలో ఉండేవాడికి ఉంటుందా? వాళ్ళ నిరీక్షణ వాళ్ళేమంటారు? జీవితం అంటే ఎంజాయ్ చేయాలి. జీవితం ఏం చేయాలమ్మా? తినాలి, తాగాలి, తిరగాలి, పండాలి, గుద్దులు ఆడుకోవాలి, యాక్సిడెంట్లు చేసుకోవాలి. చెప్పండి, ఏం చేయాలమ్మా? పెళ్లి తర్వాత పెళ్లి చేసుకోవాలి, విచ్చలవిడిగా తిరగాలి. అదే కదా వాళ్ళకి నిరీక్షణ ఉంటుందా? బైబుల్ అంటుంది లేపబడిన ఒక వ్యక్తికి ఏముండాలి? నిరీక్షణ. ఆమేన్. అంటే నిరీక్షణ లేని వ్యక్తి ఎందులో ఉన్నాడంటే సమాధిలో చచ్చిన వాడితో సమాధి. నిరీక్షణ లేదు నీకు, దేవుని మీద నిరీక్షణ లేదు, దేవుని వాగ్దానం మీద నిరీక్షణ లేదు. నువ్వు మందిరానికి వచ్చేది వేస్ట్, నువ్వు మారు మనస్సు అనేది వేస్ట్, నువ్వు బాప్తిసం అనేది వేస్ట్. అసలు నీ కుటుంబం క్రైస్తవ కుటుంబం కాదండి. నిరీక్షణ ఉండాలి. ఏముండాలమ్మా? దేవుని బిడ్డకి ఏముండాలి? నిరీక్షణ అనేది మనకు ఒక ఆధారం. ఆమేన్. హల్లెలూయా. ప్రతి బిడ్డ ఈ లోకంలో ఈ యాత్రను ముగించుకుంటే ఒక ఉన్నతమైన శ్రేష్టమైన ఒక రాజ్యం దొరుకుతుందని నిరీక్షణ లేకపోతే నువ్వు ఎందుకు ప్రభువుని నమ్ముకున్నట్టు? నేను అడుగుతున్నా ప్రశ్న. నువ్వు ఎలా క్రైస్తవుడు అవుతావు? అదే పౌలు గారు అంటారు, నువ్వు ఎలా క్రైస్తవుడు అవుతావు అండి? సరే, నేను ఒక 100 సంవత్సరాలు గ్యారంటీ బ్రతుకుతాననే ఇది ఉందా? మీరు బాండ్ రాసి ఇవ్వండి, సంవత్సరాంతం వరకు నేను ఖచ్చితంగా డిసెంబర్ 31 వరకు చక్కర్లు కొట్టేస్తాను నేను మొత్తం లోకం అంతా, ఒక్క బాండ్ రాసి ఇవ్వండి, ఉందా? మరి లేనప్పుడు దేవుని బిడ్డకి ఏముండాలండి? ఏముండాలి? దేవుని పిల్లలకి ఏముండాలా? మందిరానికి వచ్చే వాళ్ళకి ఏముండాలా? బాప్తిసం తీసుకున్న వాళ్ళకి ఏముండాలా? మారు మనసు పొందిన వాళ్ళకి ఏముండాలా? ప్రభు శరీరంలో ప్రభు రక్తంలో చేయి వేసే వాళ్ళకి ఏముండాలా? నిరీక్షణ ఉండాలి. నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు ఉండకూడదు. వాక్యం చదవండి. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు ఏడుపులు, పెడబొబ్బలు, గొడవలు, పంచాయతీలు అది చెయ్యకుండు నిమిత్తం ఇది చాలామంది పాస్టర్లు ఈ వచనాన్ని పాడు చేస్తారు, మర్డర్ చేస్తారు. ఈ వచనం ఎవడు చచ్చిపోయినా ఈ 4 వచనాలు చదివిపించి చివరికి ఏంటంటే చావు కొరకు అని రాశారు అంతే. చావు గురించి చెప్పట్ల, బతికినోడికి చెప్తున్నాడు దేవుడు. ఏమని? బతుకుతున్నోడు ప్రతి వ్యక్తి లేపబడితే క్రీస్తులో ఆ వ్యక్తికి ఏముండాలి అంటే మినిమం క్వాలిఫికేషన్. అదేంటమ్మా? మినిమం నిరీక్షణ ఉండాలి. ఏముండాలమ్మా? నిరీక్షణ లేనివాడు ఎక్కడున్నాడో తెలుసా? సమాధిలో ఉన్నాడు. నిరీక్షణ లేనివాడు ఎక్కడున్నాడమ్మా? నిరీక్షణ లేనివాడు ఎక్కడున్నాడు? నిరీక్షణ ఉండేవాడు ఏడవాడు. ఈ లోకంలో ఏదైనా నష్టమైతే ఏడుస్తాడా? అదే అన్న, దుఃఖపడకుండు నిమిత్తం నిద్రించిన వారి గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. యేసుక్రీస్తు మృతి పొంది యేసు ప్రభు నిద్రించి తిరిగి లేచాడని నువ్వు నమ్మితే నువ్వు కూడా లేస్తావు. ఆమేన్. నువ్వు కూడా లేస్తావు. సమాధి నిన్ను బంధించలేదు. సమాధిని పగలగొట్టుకుని నువ్వు లేస్తావు. అప్పుడు ఈ శరీరం ఉండదు, నీకు ఒక మహిమ శరీరం ఉంటుంది. ఆ శరీరానికి చెమట రాదు, ఆ శరీరానికి మందులు వేసుకోవాల్సిన అవసరం లేదు, ఆ శరీరానికి రోగం వచ్చే ఛాన్స్ లేదు. ఆ శరీరం నిత్య జీవంతో నింపబడిన శరీరం అవుతుంది. ఇలాగ రెప్పపాటు కాలంలో నువ్వు పరలోకంకి వెళ్తావు, పరదేశుకి వెళ్తావు. అక్కడ ప్రభుతో కూడా యుగయుగాలు సదాకాలం.
మాట చూడండి, నాకు వండర్ అయిపోతాను ఆ మాట చదివినప్పుడల్లా. చదువమ్మా. అదే ప్రకారం ఇప్పుడు యేసు లేచాడని నువ్వు నమ్మితే, యేసు లేపుతాడని నమ్మితే నువ్వు ఎలా ఉంటావండి? నిరీక్షణ లేని బడుద్దా ఈ జీవితం? నిరీక్షణ పనిచేస్తుంది. హోప్లెస్ విత్ హోప్. ఆమేన్. నిరీక్షణ లేనివారు ఈరోజు నేనేమంటానంటే, చెల్లెమ్మ కూడా మనం ఒక నిరీక్షణతో వెళ్ళిపోవాలి. ఏంటమ్మా? యేసు లేచాడు, యేసు లేపుతాడు, అంతే. నేను ఎంత మునిగినా, ఎంత నువ్వు మునిగినా లేవ అక్కడ అవదు. మునిగి 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 ఎంత మునిగినా కూడా ఇక జల సమాధి అయిపోవాలి తప్ప లేవడం సాధ్యం కాదు. లేపగలిగిన వాడు ఒకే ఒక్కడు, ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆమేన్. హల్లెలూయా. ఆయన లేచాడు, ఆయన ఒకరోజు నిన్ను నన్ను లేపుతాడు. ఆమేన్. ఎక్కడి నుండి లేపుతాడు తెలుసా? గ్రానైట్తో కట్టిన సమాధిలో నుండి కూడా. హల్లెలూయా. బండరాయి తీసుకొచ్చి పెట్టినా హల్లెలూయా. నీవు మహిమ శరీరధారి అయి, ఏ శరీరం అండి? మహిమ శరీరధారి అయి. హల్లెలూయా. యేసు లేచిన తర్వాత ఏ శరీరాన్ని ధరించాడో అటువంటి దగ మెరుస్తున్న మహిమ కలిగినటువంటి పరిశుద్ధమైన, నిశ్చలమైన, సువాసన భరితమైన, శాశ్వతమైన నిత్య జీవముతో నింపబడిన ఈ లౌకిక సంబంధమైన, ఈ ఇహలోక సంబంధమైన ఏ చండాలం కూడా అంటనంత పవిత్రమైన తేజో మహిమ కలిగినటువంటి శరీరాన్ని ధరించి ఆ సమాధిని పగలగొట్టి ఆ రోజు ఆయన ఎదుట నిలబడతాం. దట్ ఈజ్ అవర్ బ్లెస్డ్ హోప్. ఇది శుభప్రదమైన నిరీక్షణ. హల్లెలూయా. నిరీక్షణ లేని బడుద్దాయి జీవితం. హల్లెలూయా. ఒక పూట తిండి లేకపోతే ఏడ్చి, ఎవరేదైనా ఒక మాట అంటే ఏడ్చి, నిరీక్షణ లేని వారి బ్రతుకు. హల్లెలూయా. చెప్పు, నేను నిరీక్షణ కలిగిన బిడ్డను. చెప్పు, నిరీక్షణ. ఐ హ్యావ్ హోప్. ఆమేన్. సమాధి నన్ను బంధించలేదు. సమాధి నన్ను, యేసు లేచాడు, యేసు ఏం చేస్తాడండి? లేపుతాడు, అంతే. మనమందరము నిద్రించుము గాని, చదువు, యేసు నందు నిద్రించిన వారిని ఆయన కొంతమందిని తీసుకొస్తున్నాడండి. వాళ్ళందరూ ఎవరో తెలుసా? లేచిన వారు. ఆ మాట చదవండి. యేసుతో కూడా. ఎవరండి వాళ్ళంతా? పాత నిబంధన పరిశుద్ధులు, లేపబడిన పరిశుద్ధులు. మన నిరీక్షణ ఏంటి? వేవేల దూతలతో. హల్లెలూయా. వేవేల దూతలతో. హల్లెలూయా. వేవేల దూతలతో. హల్లెలూయా. వేవేల పరిశుద్ధులతో. కడబోరం రోగగానే మధ్యాకాశంలో ఆయన దిగి వస్తున్నప్పుడు మనం ఈ భూమి మీద సమాధి చేయబడి ఉంటాం, లేకపోతే సజీవంగా ఉంటాం. అయితే మన దేహాన్ని దేవుడు రూపాంతరపరిచి, హల్లెలూయా, ఈ మట్టి దేహం రెప్పపాటు కాలంలో మహిమ స్వారూప్యాన్ని ధరించి ఆయన దగ్గరికి మనం వెళ్ళిపోయినప్పుడు ఈ లోకమంతటికి తీర్పు జరిగితే వాళ్ళు అగ్ని ఆరక, పురుగు సావక, హల్లెలూయా, బగబగ మండే మంటల్లో మండిపోతున్న కాలంలో యేసు నీకు నిత్య రాజ్యాన్ని ఇస్తాడు. హల్లెలూయా. యుగ యుగ